హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఇంకా మీ లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి హెల్ప్ కూడా అవుతుంది. అలాగే మన వీడియోస్ ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతాయి మీరు లైక్ ఇవ్వడం వల్ల. ఇంకా యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది అనమాట. వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. నాకు ఈ మధ్య కొంచెం కాకపోతే కొంచెం లైక్స్ పెరుగుతున్నాయి అనమాట. పర్వాలేదు, నాకు కూడా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు, మంచిగా లైక్లు అవి ఇస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు వచ్చే వీడియోస్లో, ఇంతకుముందు వీడియోస్లో కన్నా ఇప్పుడు వీడియోస్లో వ్యూస్ అలాగే లైక్స్ కూడా బాగుంటున్నాయండి. నిజంగా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా, పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మీ సపోర్ట్ ఉంటేనే కదండి నేను యూట్యూబ్లో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్ మీ సపోర్టే ఉండాలి. మీరు నాకు చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో వచ్చేసి శుక్రవారం తీశాను. ఇంకా ముందు శుక్రవారం అనమాట. నాకు హాలిడేస్ కదండి పిల్లలకి. ఇంకా లాంగ్ వీడియోస్ తీస్తున్నాను కానీ పెట్టడానికి అయితే అవ్వట్లేదు. అది కొంచెం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, ఇంకా వాటికి వాయిస్ ఇవ్వడం అనేది కుదరట్లేదు అనమాట. పిల్లలు ఉంటున్నారు కదా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటున్నారు. ఇంకా టీవీ పెట్టడం, ఇలా సౌండ్స్ అనమాట. ఇంకా వాయిస్ ఇచ్చుకోవడం అనేది కుదరట్లేదు. ఇంకా నైట్ ఇచ్చుకుందామంటే అన్ని పనులు కంప్లీట్ అయ్యి పిల్లల్ని పడుకోబట్టి అంతా అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా నాకు కూడా నిద్ర వచ్చేసింది, పడుకుంటూ పోతున్నాను. ఇంకా అలా అయిపోతుంది అనమాట. లాంగ్ వీడియోస్ తీస్తున్నాను కానీ పెడదామంటే ఇలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా హాలిడేస్ కదండి, ఇంకా వంటకాలు ఏదో ఒకటి వండుతూనే ఉన్నాము. పిల్లలు ఉంటున్నారు కదా ఇంట్లో, ఏది వండినా అని ఊదేస్తున్నారనమాట. అక్క పిల్లలు, మా పిల్లలు ఉన్నారు కదండి. ఇంకా అందరూ కూడా తింటారు కదా అని చెప్పి ఇంకా మొన్న గవ్వలు చేసాము. గవ్వలు అయితే 4 రోజుల్లో నేను వీడియో పెట్టేటప్పటికి గవ్వలన్నీ ఫినిష్ అనమాట. వీడియో తీసాను గవ్వలు చేసేటప్పుడు, గవ్వలు వీడియో పెట్టేటప్పటికి మొత్తం గవ్వలన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఏదైనా చేద్దాం కదా అని చెప్పి అప్పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మా అత్తయ్య అయితే చేస్తుందండి. అప్పాలు సూపర్గా చేస్తుంది. అప్పాలనే కాదు, చాలా పిండి వంటలు చాలా బాగా చేస్తుంది. ఇంకా అప్పాలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా దీని ప్రిపరేషన్ వచ్చేసి వరిపిండితోనే చేసుకోవాలండి అప్పాలు. ఇంకా వరిపిండిని అయితే మేము తీసుకున్నాం అనమాట. 2 కేజీల వరిపిండి అయితే తీసుకున్నాము. ఇంకా 2 కేజీల వరిపిండికి అంటే గ్లాసు పిండికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలన్నమాట. ఆ లెక్క చూసుకోండి. మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి నేను క్వాంటిటీ ఎక్కువ వాటర్ అది వేసుకోవాలి. మీకు క్వాంటిటీ తక్కువ చేసుకునే వారికైతే ఒక గ్లాస్ పిండికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఆ లెక్క చూసుకొని మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసున్నర వాటర్ వేసుకోండి. ఇంకా వాటర్ అయితే మేము మరగబెట్టుకుంటున్నాం అనమాట. పిండి కొలత చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఇక్కడ వాటర్ అయితే మరగాలి. ఇలా మరిగేటప్పుడే దీంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ కొట్టేసుకొని గుండ చేసేసుకొని ఇంకా అది ఈ వాటర్లో కలిపేసామన్నమాట. ఆ పేస్ట్ని ఈ వాటర్లో కలిపేసాము. ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుని బాగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటరు ఇలా మరుగుతున్నప్పుడు, సలసలా మరుగుతున్నప్పుడు పిండి వేసేసుకోవాలన్నమాట. పిండి వేసేసుకొని కలపాలి బాగా. వాటర్ కన్సిస్టెన్సీ ఎప్పుడు గ్లాస్ పిండికి గ్లాసున్నర వాటరే వేసుకోవాలండి. ఎందుకంటే 2 గ్లాసులు పూర్తిగా వేసుకున్నామంటే పిండి అనేది మెత్తబడిపోతుంది అనమాట. మనకి బాగా మెత్తగా ఉండకూడదు, పిండి అనేది పొడిలాడుతూ ఉండాలన్నమాట. మనం వాటర్లో వేసుకున్నాక కూడా పిండి పొడిలాడుతూ ఉండాలి. ఇంకో పిండి అయితే మేము వాటర్ అయితే సలసలా మరిగిపోతుంది కదా, ఇంక ఇప్పుడు పిండి అయితే వేసేసుకుంటున్నాము. అంటే అప్పాలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. నేను కూడా యూట్యూబ్లో చాలా చూశానండి, ఆ టైప్లోనే చేస్తాను. నేను చేసే టైప్లోని నేను యూట్యూబ్లో చూసిన టైప్లో ఒకసారి చేశాను. ఇంకా ఇదైతే మా అత్తయ్య వాళ్ళు చేసుకునే టైప్ అనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళైతే ఇలాగే చేసుకుంటారంట. నిజంగా చాలా బాగుంటాయి టేస్ట్.
క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇంకా వాటర్ అయితే మొత్తం పిండినంతా అబ్జర్వ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా స్లిమ్లో పెట్టేసి కలిపేసి స్లిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేస్తే తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. గోరువెచ్చగా చల్లారనివ్వాలి. చూడండి పిండి చూడండి ఒకసారి, నేను బాగా మెత్తగా లేదు, ఇలా కొంచెం పొడి పొడిలాడుతూ ఉందన్నమాట. ఇలాగే ఉండాలి. వీడియో అయితే మా వాడు తీస్తున్నాడు ఇక్కడ, అందుకని చెప్పి అలా ఉంది, హైట్ సరిపోక అలా తీస్తున్నాడండి. పిండి అయితే మొత్తం కలిపేసుకున్నాము, ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్నాం అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే పిండి అంతా మగ్గుతుంది బాగాని. కొంచెం దీనికి మందపాటి గిన్నె పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే మళ్ళీ అడుగున పిండి అయితే మాడిపోతుంది. మేమైతే ఇక్కడ శనగపప్పు అలాగే పెసరపప్పు ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాము. ఒక గ్లాస్ శనగపప్పు అలాగే ఒక గ్లాస్ ఏమో పెసరపప్పు తీసుకుని ఒక గంట ముందు నానబెట్టుకున్నాం అనమాట. నానబెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం ఉడకబెట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లో అయితే వేసేసుకుంటున్నాము. మొత్తం వాటర్ ఏమీ లేకుండా ఇలా వేసేసుకుంటున్నాం అనమాట. దీంట్లో వేసేసుకుని ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. పిండి అంతా కలిసేలాగా, ఈ పప్పులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మనకి కరకరలాడుతూ క్రిస్పీగా అక్కడక్కడ పప్పు చెక్కల్లో పప్పులు తగులుతూ ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఏదైనా సరే మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని తినడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా క్వాంటిటీ బాగుంటుంది, క్వాంటిటీ వైజ్ అయితే ఎక్కువ వస్తాయి, మనకి ఖర్చు తక్కువలో అయిపోతుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఇంట్లో అందరం కలిసి చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం అండి. బయట కొనుక్కొని తెచ్చుకునేది అంత ఇష్టపడను. ఏదైనా సరే ఇంట్లో చేసుకునేది ఫ్రెష్గా మనం మంచిగా చేసుకుంటాము. అదే బయట తిన్నది నాకు అంత, బయట తెచ్చుకున్నది అంత నచ్చదనమాట. అందుకనే ఎక్కువ ఏదైనా సరే ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేస్తాను. నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. ఎప్పుడైనా తెచ్చుకోవాలి అనిపిస్తేనే తెచ్చుకుంటామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పిండి అయితే మొత్తం తీసేసి పప్పులన్నీ మొత్తం కలిసేలాగా కలిపేసామన్నమాట. ఇంకా ఆ పిండిని కొంచెం గోరువెచ్చగా అయినాక మొత్తం ముద్దలాగా కలపాలన్నమాట. ఇక్కడ చూడండి మేము మొత్తం ముద్దలాగా చేసాము. ఆ పిండిని పొడి పొడిలాడుతూ ఉన్న పిండిని ఇలా మెత్తగా చేతులతో ప్రెస్ చేసుకుంటూ ఇలా ఉండలు చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకు ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. వాటర్ తక్కువైంది అనుకోకర్లేదు, అస్సలు అనుకోకర్లేదు. ఇలాగా మొత్తం ప్రెస్ చేసుకుంటూ, అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మేము 2 సగాలుగా ఇలా ముద్దలు చేసుకున్నామండి. అదే తక్కువైతే మీకు ముద్ద అనేది తొందరగానే అయిపోతుంది. మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం ఇలా కలపడానికి ఉండవడానికి టైం పట్టిందనమాట. చూడండి ఇక్కడైతే మేము ఆ పెద్ద ఉండల్లోంచి చిన్న చిన్న ఉండలు తీసుకుని ఇలా అప్పాలు అయితే నొక్కుకున్నాము. ఈ మిషన్ ఉంటే ఈజీ అయిపోతుంది, అప్పాలు నొక్కుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చేతితో ప్రెస్ చేసుకునే దానికన్నా ఈ మిషన్తో ప్రెస్ చేసుకునేదైతే అప్పాలు చాలా బాగా వస్తాయి. ఇంకా ఒక్కొక్కటి ఇంకా మా అక్క వాళ్ళు నొక్కుతున్నారు, కొన్ని అయితే నేను నొక్కాను, ఇంకా మా అక్క వాళ్ళు నొక్కుతున్నారు. ఇంకా వేగిపోయినాయి చూడండి కొన్ని. ఇంకా అలా ఒకరు నొక్కుతుంటూ ఒకరు లేపుతుంటూ అలా ఉన్నామన్నమాట. ఈ లోపు కొన్ని అలా నోట్లోకి కూడా వెళ్ళిపోతున్నాయి. కొన్ని దేవుడి దగ్గర ఫస్ట్ వేగిన వెంటనే దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఇంకా తర్వాత అందరం తినడం స్టార్ట్ చేసాము. ఇక్కడ వండుతుంటే సగం ఒక పక్క వండుతున్నాము, ఒక పక్కన తింటున్నాం అనమాట. అలా ఉంది. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేమే షాప్ పెట్టేయచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. కానీ భయం వేసింది, చేయగలమో లేదో అని. ఈ వంట చేయగలమో లేదో అని కాదు, మేము అమ్మగలమో లేదో అని భయం వేసింది అనమాట. అంటే మనకి తెలియంది కదా, ఇది వంట అంటే చేసి పెట్టేస్తాం, అన్నీ రెడీ చేసుకుంటాం, నీట్గా అన్నీ రెడీ చేస్తాం. కానీ అమ్మడం తెలియాలి, కొనుక్కునే వాళ్ళకి మనం పబ్లిసిటీ చేయడం తెలియాలి, కొనుక్కునే వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవాలి, అలా అన్నీ చేసుకోవాలండి. కానీ అందుకని చెప్పి కొంచెం వెనకడిగేసామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏసీ క్లీనింగ్ అప్పుడే 4 రోజుల నుంచి ఫోన్
ఫోన్ చేస్తే కరెక్ట్గా ఆ రోజే వచ్చారు. మనకి ఏదైనా ఇంట్లో మంచిగా పని హడావుడి పని ఉన్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి కదా, ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుంటుంది. నాకైతే ఎక్కువ జరుగుతుంది, ఇంట్లో ఎక్కువ హడావుడి పని ఉన్నప్పుడే ఇలాంటివి వస్తుంటాయి అనమాట. ఇంకా అక్కడ ఆయన పని ఆయన చూసుకుంటున్నారు, ఏసీ క్లీన్ చేస్తున్నారనమాట. మా పని మేము చూసుకుంటున్నాం దొడ్డేపు. ఇంకా మా ఆయన అయితే అక్కడ దగ్గరుండి చేయించుకుంటున్నారులేండి. ఇంకా నేనైతే ఇక్కడ మా అత్తయ్య అయితే కొంచెం ఏసీ క్లీనింగ్ ఎలా చేస్తారని చూడడానికి అయితే వెళ్ళిందని చెప్పి ఇక్కడ నేను వేపుతున్నాను. ఓ పక్క నుంచి తింటున్నాను, ఓ పక్క నుంచి వేపుతున్నాను. చూడండి మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా డబ్బాల్లో అయితే పెట్టేసాము. మొత్తం అందరం ఒక పక్క నుంచి తింటూ ఒక పక్క నుంచి వేపామన్నమాట. ఇంకా ఆఖరికి మిగిలినవి ఇవి. ఇంకా ఇవి అయితే క్యాన్లో వేసి మూత పెట్టేసాము. ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ నవ్వడం అయితే. ఇంకా ఇలాంటి ఫుడ్ ఎంతమంది ఇష్టపడతారు విలేజ్ ఫుడ్ను కామెంట్ చేయండి. అలాగే ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.